అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుండటంతో షహాపురం జనసంద్రంగా మారింది. అభిమాన దళాన్ని చూసిన అధిష్టానం దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు. అనపర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి కాకుండా బీజేపీకి కేటాయించడంపై న్యాయం కోసం నల్లమిల్లి అంటూ ప్రజల నిర్ణయం కోసం, ప్రజల మద్దతు కోసం ప్రజల్లోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి ప్రజల కార్యకర్తలు బాసటగా నిలిచారు. శనివారం మహేంద్రవాడలో, ఆదివారం అనపర్తిలో, సోమవారం షహాపురంలో నిర్వహించిన న్యాయం కోసం ప్రజలు వద్దకు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి సత్యవతి ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఇంతటి స్పందన చూస్తుంటే కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదని, ప్రజలు మద్దతుతోనే ప్రజలు నిర్ణయించిన ప్రకారమే నా కార్యాచరణ ఉంటుందని, నాకు ప్రజలు ఇచ్చిన మద్దతు రుణపడి ఉంటానని, ప్రజల నుండి నాకు వస్తున్న ఆదరణతో పార్టీ అధిష్టానం నుండి కబురు వచ్చిందని, అయితే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఉదయం న్యాయం కోసం ప్రజల వద్దకు కార్యక్రమం పూర్తి చేసుకుని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్తానని అన్నారు. న్యాయం కోసం నల్లమిల్లి చేపట్టిన పాదయాత్రకు రామకృష్ణారెడ్డి మాతృమూర్తి మూలారెడ్డి సతీమణి సత్యవతి మహేంద్రవాడ, పందరపాక, అనపర్తి, షహాపురం గ్రామాల రిక్షా పై కూర్చొని కొడుకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ కంటతడి పెడుతున్న సంఘటనలు స్థానికుల హృదయాలను కదిలించాయి. Mirande!